తొందర షేర్ చెయ్యి ఫస్ట్ నీ సపోర్టర్స్కి. అలాగే చేస్తాను, ఈసారి చేద్దాం, చూద్దాం. మినిమం 10 మెంబర్స్ అయినా, అవును మినిమం 10 మెంబర్స్ అయినా ఉండాలి. ఇంకా ఎవరిని రిక్వెస్ట్ చేయాలి దీది? ఫస్ట్ ఒక 2 రోజులు అసలు 1000 మంది వచ్చిండ్రు, అలానే సాగిద్దేమో అనుకున్నా ఛానల్. కాదు, ఏందో మనం నెంబర్ అన్నా చేంజ్ చేద్దామంటే నెంబర్ చేంజ్ చేయలేదు, అదన్నా చేయాలి. ఏదో ఇలా సాగిపోతుంది. సపోర్టర్స్ వస్తే అందరు వస్తారు. అవును, మెసేజెస్ పెట్టిన కొద్దీ అలా వస్తూ ఉంటారు నిజంగానే. దీది పెద్దోడిది 10th అయిపోయిందా దీది? మా ఫ్రెండ్ గాడు పోయిండు, కాల్ చేసి అడిగితే సినిమా కాదురా అది సీరియల్ అన్నాడు. స్లోగా ఉందంట నాన్న, స్లో ఉందంట. ఇప్పుడు 9th అక్క, 9th పెద్దోడు. నేను 10th ఏమో, 10th అయిపోయిందా అనుకున్నాను దీది. ఓకే 9th, ఓకే ఓకే. హాయ్ అక్క, బాగున్నారా? గుడ్ ఈవినింగ్, లైక్ చేశాను. హాయ్ రా హజీరా, అస్సలాము అలైకుం రా, గుడ్ ఈవినింగ్ రా. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు వస్తున్నావంటే ఇప్పుడు కూడా బిజీ ఉన్నా అక్క. బాబోయ్ వాళ్ళ కొడుకుకు తమ్ముళ్ళు వస్తున్నారు అక్క విలేజ్ నుండి, ఒక 15 minutes లోపు. అమ్మో, నీకైతే ఎప్పుడు బిజీయే. ఎన్నడమ్మా బిజీ లేనిది? లేదు, మొన్న అర్జున్ వచ్చి షానుని కూడా అడుగు. అర్జున్ వచ్చి అనుగాడు రావట్లేదా మన లైవ్కి? అనుగాడు మర్చిపోయిందా అని అడుగుతున్నాడు. లేదు, ఇప్పటి నుంచి ఉంది నాకు సినిమా కంపల్సరీ. 9th 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ పేరెంట్స్ యాజ్ ఏ పేరెంట్స్గా కేర్ తీసుకున్నారనుకో, లైఫ్ అనేది పిల్లలను వెనక్కి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ టీనేజ్లో వాళ్ళని వదిలేసామనుకో, మనం కూడా వదిలేయాల్సి వస్తుంది. అందుకే గ్రిప్లో చేతిలో పట్టుకొని ఉండాలి. ఈ 3 years అంతే ఖచ్చితంగా. ఏంటంటే ఇంటర్మీడియట్ వరకు పిల్లలు, తర్వాత కోతి పిల్లలు. పిల్లలకి కోతి పిల్లలకి ఎవరికి తెలుసో డిఫరెన్స్ చెప్పండి, నేను చెప్తా. లైవ్లో 3 ఉన్నారా, 5 ఉన్నారు. పిల్లలకి కోతి పిల్లలకి డిఫరెన్స్ చెప్పండి. హాయ్ కామాక్షి బేట, శ్రీమాత్రి నమః, శుభ సాయంత్రం నాన్న. టీ కాఫీ తాగావా? బాగున్నారా? పిల్లలకి కోతి పిల్లలకి తేడా చెప్పు దీది. గుడ్ ఈవినింగ్ అమ్మా, గుడ్ ఈవినింగ్ బేట, లవ్ యూ మా. మా భావన బంగారానికి మెసేజ్ పెట్టమన్నది, చంపేస్తుంది. ఆ మెరుపు తీగని ఫస్ట్ కరెక్ట్గా లైవ్కి రమ్మను. ఆ మంకీ ఎప్పుడు బిజీనే. మా అమ్మ లేదమ్మా. ఎటుపోయింది నాన్న? తెలీదు బేటా, నాకు నిజంగా తెలీదు. ఏంటి నిజం చెప్పవా కామాక్షి? అంటే నీ స్టోరీ ఏంటనేది తెలీదు నాన్న, నాకు చెప్తే నాకు అర్థమవుతుంది. ప్లీజ్ చెప్పమ్మా. నాకు 3 months ఉన్నప్పుడు. ఓకే అవునా బేటా? అయ్యయ్యో, అదృష్టం లేదు. ఓకే, నన్ను అమ్మ అంటున్నావు కదా నాన్న, అమ్మ అంటున్నావు కదా. మరి ఇప్పుడు నువ్వు ఒక్కదానివేనా నాన్న? నువ్వు ఒక్కదానివేనా కామాక్షి? ఎక్కడుంటావు? హైదరాబాద్లో ఉంటున్నానన్నావు. చెప్పు నాన్న. అది మీది నెల్లూరు అని అన్నావు కదా బేటా, నెల్లూరు అన్నావు గుర్తుంది. నేను మా చెల్లి అన్న ఉంటాము. ఓకే చెల్లి ఎవరు మరి? మళ్ళీ పిల్ల అంటే కోతి వేషాలు లైన్లు వేసి లైఫ్ ఖరాబ్ చేసుకో. పిల్ల అంటే పిల్లి ఒకవేళ తన పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా నోరుతో తీసుకెళ్తుంది, జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా తీసుకెళ్తుంది. అదే కోతి పిల్ల మెడకేసుకుంటుంది. అది కోతి జంపులు చేసిన కొద్దీ అది చెయ్యి జారి పడిపోయిన పిల్లలను పట్టించుకోదు అన్నట్టు. అంటే పిల్లలు అంటే మనం చేతిలో మన గ్రిప్లో ఉంచుకున్న రోజులు పిల్లల్లాగా. కోతి పిల్లలంటే ఆమె ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకు గెంతుతూ ఉంటుంది కదా, అది పడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అది సంగతి అక్కడ. అది కాదు, ఎక్కడ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళని ఒక్కసారి పలకరించి పోదామనే ధ్యాస లేదు. ఏం ఫ్రెండో ఏమో దొరకాలి, చెప్తా.